అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సాధారణంగా వినాయక చవితి వస్తున్న సందర్భంలో ఎక్కడ చూసినా మట్టి విగ్రహాలు తయారు చేస్తారు, వెరైటీ వినాయకులు తయారు చేస్తారు. కానీ ఈ గ్రామానికి ఒక రాతి వినాయక విగ్రహం, 5 అడుగుల విగ్రహం ఇక్కడ దొరికిందని, ఒక చెట్టు త్వరలో పుట్టిందని అయితే మాత్రం ఈ గ్రామస్తుల్లో ఒక టాక్ అయితే రావడం జరిగింది. అసలు ఈ వినాయకుడికి కూడా ఒక చరిత్ర ఉందని కూడా చెప్తున్నారు గ్రామస్తులు. అసలు ఆ చరిత్ర ఏంటి, ఎలా దొరికిందనేది మాత్రం ఈ వినాయకుడికి సంబంధించి అయితే గ్రామస్తులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురుగారు చెప్పండి, ఇక్కడ వినాయక విగ్రహం ఎలా వెలిసింది, అసలు చరిత్ర ఏంటి? మా చిన్నతనం కానివ్వండి, మా నాన్నలు కూడా అడిగాం. ఆ చెట్టు కింద, రాయి చెట్టు కింద విగ్రహం పుట్టింది అని మా నాన్నలు కూడా చెప్పారు. అయితే మా నాన్నలకు కూడా తెలీదు ఈ పుట్టడం. తెలియకపోతే అక్కడ కానీ మేము పూజలు పునస్కారాలు చేసుకొని ఉన్నాం. ఉండేటికి ఒక దొంగలు వచ్చి, 4 దొంగలు వచ్చి కొట్టేశారు తల. 4 దొంగలు అయిపోయినారని పలకలు 4 ఉండేవి. మేము మాకు ఎరిగిచ్చారు 4 పలకలు తాండ్రి కాడ ఉండి అని అనుకొని అప్పుడంటే సొన్నం పైలు రాసి కొంచెం చిన్న యజ్ఞమే ఉండేది. ఇప్పుడు కొంచెం పెరుగుదల వచ్చింది, అది పునస్కారాలు చేసుకుంటాను. అసలు ఈ విగ్రహం అంటే ఎందుకు అంత నమ్మకం? ఇక్కడికి వచ్చి శుభాలు జరుగుతాయి అంటారు, ఎంతవరకు వాస్తవం? మరి అనుకున్నవే జరుగుతున్నాయి కాబట్టి కొంచెం ప్రకటన వెళ్ళింది. దాని చుట్టూ జిల్లాలో 3 జిల్లాలు 2 జిల్లాలు జనాలు వస్తాండ్రు, చూస్తాండ్రు. వాళ్ళకి ఏదో అనుకూలం అయితే అదే వాళ్ళు ఇక్కడ ఇస్తాండ్రు. అన్నీ పెరుగుతాండ్రు కూడా పెరిగించుతాండి నిన్ను. ఇదే విషయం సంబంధించి ఈ గ్రామ సర్పంచ్ గారితో మాట్లాడే ప్రయత్నించారు. సార్ చెప్పండి, అసలు ఆ విగ్రహం చరిత్ర ఏంటి, అసలు విగ్రహం ఎలా పుట్టింది అనుకుంటున్నారు, మీ పెద్దలు ఏం చెప్పారు? విజయనగరం జిల్లా సంతకాటి మండలం మంతిని గ్రామంలో శ్రీ స్వయంభూ వెలిసి ఉన్న శ్రీ 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 లక్ష్మీ విద్యా గణపతి స్వామివారిగా మేము కొలుచుకుంటున్న ఈ విఘ్నేశ్వర స్వామి పూర్వం అంటే మా పెద్దలు చెప్పినట్లు 1958, 60 సంవత్సరాల మధ్యకాలంలో ఈ నారాయణపురం కాలువ తవ్విన టైంలో ఆ రావి చెట్టు త్వరల్లో ఉన్న ఈ గణపతిని గుర్తించడం జరిగిన దానికి మా పెద్దలు ఆ రావి చెట్టు ఏవైతే ఆ విగ్రహం చుట్టూ అల్లుకున్న ఈ ఏళ్ళన్నీ కొట్టేసి వాళ్ళకి తగినంతలో వాళ్ళు పూజలు అంటే వినాయక చవితి టైంలో కానీ కార్తీక మాసం టైంలో కానీ వాళ్ళకి కలిగినంతలో పూజలు చేసుకొని ఒక పందిర్లా వేసుకొని భజనలు అన్నీ స్వామివారికి ఆలన పాలన చూడడం జరిగింది. అది రాను జనాల్లో అందరికి కూడా దైవభక్తి కలిగి దేవుడి మీద ఒక నమ్మకం కలిగి కొంచెం దాన్ని డెవలప్ చేసుకొని రావడం జరుగుతుంది. కానీ మా పెద్దలు చెప్పినట్టు మా పెద్దలు దానికోసము పైన దొంగలు ఆ విగ్రహంలోనూ ఏదో బంగారం ఏవో ఆభరణాలు ఏవో ఉంటాయనేసి 4 సాయంత్రం పూట వచ్చి తల ఎరగొట్టే ప్రయత్నం కూడా చేశారు. ఎరగొట్టే ప్రయత్నం చేసిన క్రమంలో ఆ 4-5 కూడా ఆ దేవుడు అనేది పలకల్లా రాయిల్లా మార్చడం జరిగింది. సాయంత్రం లేని ఈ రాళ్ళు ఉదయం చూసేసరికి రాళ్ళుగా మారిపోయారు అనేసి మా పెద్దలు చెప్పడం జరుగుతుంది. అలాగే దీనికి మా గ్రామంతో పాటు చుట్టుపక్కల పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క గణపతిని ఏదైనా కోరుకున్న వారికి అందరికి కూడా కోరికలు తీరుతాయి, నెరవేరుతాయి అనేసి ఒక నిజమైన విశ్వాసం కలిగి అందరూ కూడా ఈ యొక్క వినాయక చవితి రోజు సుమారు ఒక 1500 నుంచి 2000 మంది వరకు కూడా జనాభా రావడం, ఇక్కడ పూజలు పునస్కారాలు చేయడం, వాళ్ళు ఏవైనా కోరికలు కోరుకుంటే ఆ కోరిక తీరిన వెంటనే ఇక్కడ ఈ కోవులకి ఏదైనా కావాలి అంటే వాళ్ళకి ఎంత కలిగితే అంత ఇవ్వడం. అలాగే మా గ్రామ పెద్దలు కానీ, మా ప్రజలు కానీ, యూత్ సభ్యులు కానీ, అలాగే మా చుట్టుపక్కల పరిసర గ్రామ ప్రజలు కానీ ఎంతో కొంత వాళ్ళు సాయం చేయడం, దాతలుగా ముందుకు రావడం జరుగుతుంది. దానివల్ల అంచెలంచెలుగా దీన్ని అభివృద్ధి చేసుకొని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నవరాత్రుల ఉత్సవాలు అనేవి అంగరంగ వైభవంగా జరిపించుకోవడం జరుగుతుంది. ఇంకో విషయం, ఈ గ్రామంలో ప్రత్యేకించి విగ్రహాలు ఎక్కడ పొలం పనులు జరిగినా, ఇంటి తవ్వకాలు జరిగినా విగ్రహాలు దొరుకుతాయి అంటారు, అది ఎంతవరకు కరెక్ట్? వాస్తవం సార్. మా ఊరు చుట్టుపక్కల కూడా అనేక విగ్రహాలు ఉన్నాయి. ఎక్కడ పొలంలో అప్పుడు పూర్వం దున్నప్పుడు కానీ లేకపోతే ఎక్కడ ట్రాక్టర్ దుక్కుల్లో జేసీబీ పనులు చేసిన దగ్గర కూడా అనేక విగ్రహాలు దొరకడం, వాటిని కూడా ఎక్కడైతే దొరుకుతాయో అక్కడ ఉంచడం, ఎవరికో వాళ్ళ దేవుడెన్స్ వాళ్ళు మొక్కుకోవడం, మా దేవుడెన్స్ మేము మొక్కుకోవడం. అలాగా అంటే ఆ విగ్రహాన్ని కూడా పోల్చుకోలేని పరిస్థితిలో ఆ దేవుళ్ళు కూడా ఉంటున్నారు అన్నమాట. అంటే శ్రీకృష్ణ భగవానుడో తెలియదు, అలాగని రామయ్య తండ్రో తెలియదు, అలాగనే ఒక దుర్గమ్మ తల్లిలో తెలియదు. అలాంటి విగ్రహాలు కూడా మా
చుట్టుపక్కల మా గ్రామం చుట్టుపక్కల కూడా మా పరిసర పొలాలన్నిటిలో కూడా ఉన్నాయి. మీరు చెప్పండి బ్రదర్, అసలు ఈ గ్రామాన్ని ప్రత్యేకత ఏంటి? ఈ విగ్రహం ఇలా పుట్టడం, ఈ విగ్రహం అంటే వినాయక విగ్రహం అంటే అందరికీ నమ్మకం కలిగిందంటారు ప్రజల్లో. దీని విషయంపై మీరు చెప్పండి. అయితే ఏంటంటే ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పినట్లుగా ఏంటంటే మా విలేజ్లో కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఏ చిన్న ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే మొట్టమొదట ఒక శుభకార్యం మీద ఒక పెళ్లి కార్డు అయినా ఏదైనా సరే ఫస్ట్ వినాయకుని దగ్గరికి వచ్చేసి ఇక్కడ చేసిన తర్వాత ఏదైనా స్టార్ట్ చేస్తాం, అది ఏ చిన్న ఫంక్షన్ అయినా. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఏంటంటే కాణిపాకంలో ఒక విగ్రహం ఉంది, రాతి విగ్రహం. అదేవిధంగా మా మంతిని గ్రామంలో మాత్రమే ఉంది, ఇంకెక్కడ కూడా లేదు. మీరు చెప్పినట్లుగా ఏంటంటే ఎక్కడ కూడా మట్టి విగ్రహాలు కానీ సో అండ్ సో వాళ్ళు డిఫరెంట్ ఆర్కిటెక్చర్లో చేయించుకొని దాన్ని పూజించడం జరుగుతుంది తప్ప ఇక్కడ రాతి విగ్రహాలు అయితే అక్కడ లేవు. అది కూడా కాణిపాకంలో కూడా ఇప్పుడు మాకు ఇక్కడ విగ్రహం ఏంటంటే ఒక 5 feet ఉంటుంది, అక్కడ కూడా ఇంత ఉండదు నాకు తెలిసి 3-3.5 ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒక మారుమూలు మాకు ప్రాంతం అవడం వల్ల దీనికి కొద్ది ప్రాచుర్యం అనేది రావట్లేదు. మీ ద్వారా అయినా సరే మా మంతినిలో వెలిసిన వినాయకునికి కొద్ది ప్రాచుర్యంలోకి వస్తుందని మేము భావిస్తున్నాం. అదేవిధంగా మా విలేజ్లో ఇటువంటి విగ్రహం వెలిసినందుకు మేమందరం చాలా సంతోషిస్తాము. అదేవిధంగా బయట నుండి దాతలు కూడా సర్పంచ్ గారు చెప్పేటట్లు ఏంటంటే ఎవరైనా బయట నుంచి కోరికలు ఏమైనా వాళ్ళ కోరికలను తీర్చినట్లు అంటే వాళ్ళ మనోభావాలకు దగ్గరగా ఉన్నట్లయితే వాళ్ళ విరాళాల ద్వారా కూడా మనకి అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా కూడా దాతలు ఇచ్చేదాని వల్ల డెవలపింగ్ అనేది జరుగుతుంది. ప్రతి ఇయర్ ఏంటంటే మా పూర్వీకులు వచ్చేటప్పుడు ఏంటంటే ఒక త్వర దగ్గర మాత్రమే ఉండేది విగ్రహం. అది అప్పుడు ఉన్న దీనికి ఏంటంటే ఒక పందిళ్ళు వేసేసుకొని పూజించడం జరిగింది. అదే అలా రాను ఏంటంటే జనరేషన్ మారే కొద్ది అందరూ కూడా దాతలు ఇవ్వడం వల్ల అన్నట్టు విలేజ్లో డెవలప్మెంట్ కోసం అలాగా ప్రతి సంవత్సరం ఇప్పుడు బాగా డెవలప్మెంట్ అనేది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే సంతగేటి మండలం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతగేటి మండలం మంతిని గ్రామంలో ఒక రాతి వినాయక విగ్రహం అయితే మాత్రం ఒక చెట్టు త్వరలో ఉందని చెప్పేసి అప్పుడు పూర్వీకులు చెప్పడం జరిగింది. అదే క్రమంలో ఈ చెట్టు త్వరలో ఉన్న విగ్రహాన్ని బయటికి తీసి అయితే మాత్రం పూజించి చిన్న పందిరేసి పూజించే పరిస్థితి కనబడింది. అప్పట్లో పూర్వీకులు చెప్పిన మాటలు బట్టి చూస్తుంటే, ఇక్కడ గ్రామస్తులు చెప్పిన మాటలు బట్టి చూస్తుంటే ఒకటే చెప్తున్నారు, ఈ విగ్రహంలో ఏదో ఉంటుందని చెప్పేసి అప్పుడు దొంగలు వచ్చి అయితే మాత్రం ఆ విగ్రహం తల పగల కొట్టడం జరిగింది. వెంటనే వాళ్ళు ఒక 4 పలకలుగా మారారని పూర్వీకులు చెప్పడంతో ఈ గ్రామస్తులు అదే పరిస్థితిగా కొనసాగించి చెప్తున్నారు. ఈ విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రామానికి ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో ఈ రాతి వినాయకుడు అనేది మాత్రం ఒక్క కాణిపాకంలో తప్ప రాతి వినాయకుడు మన ఆంధ్రాలో ఎక్కడ లేదు. అటువంటి కాణిపాక విగ్రహం తప్ప ఇక్కడ ఒకటి రాతి విగ్రహం అయితే మాత్రం కనిపించింది. ఈ గ్రామంలో అయితే మాత్రం ఈ రాతి విగ్రహం వినాయక విగ్రహం అయితే మాత్రం ప్రత్యేకించి పూజలు చేయడం కొద్దిగా డెవలప్ చేసుకునే పరిస్థితి కనిపించింది. ఏదైనా శుభకార్యాలు జరిగితే ఈ గ్రామంలో ఈ వినాయకుడి దగ్గరికి వచ్చి అయితే మాత్రం ముందుగా ఈ దేవుడి దగ్గరికి వచ్చి పూజించుకుని అయితే శుభకార్యం మొదలు పెడతారు. ఆ శుభకార్యం మొదలు పెట్టాలంటే అంత శుభమే జరుగుతుందని అయితే మాత్రం ఈ ప్రజల్లో అయితే నమ్మకం ఉంది. చుట్టుపక్కల కూడా 3 జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఏదైనా ఈ దేవుడిని కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి వెంటనే ఆ కోరికలు నెరవేరంటే అయితే మాత్రం వాళ్ళందరూ వచ్చి అయితే మాత్రం ఈ వినాయకుడిని పూజించే పరిస్థితి కనబడుతుంది. అదే కాకుండా ఈ గ్రామంలో ఉన్న వినాయకుడు అక్కడ కాణిపాకంలో ఎంత డెవలప్ అయిందో ఇంచుమించుగా ఇక్కడ కూడా రాతి వినాయకుడు, ఇక్కడ ఈ దేవుడు అంటే అందరికీ నమ్మకం. ఈ వినాయకుడిని కూడా మా గ్రామంలో డెవలప్ చేయాలని అయితే మాత్రం ఈ గ్రామస్తులు ఈ చుట్టుపక్కల ప్రజలైతే కోరుతున్నారు. అదే కాకుండా ఈ పచ్చని వాతావరణంలో ఈ చెట్టు మధ్యలో ఈ వినాయకుడు అయితే చూస్తే మాత్రం మంచి ఆహ్లాదకరంగా సంతోషకరంగా అనిపిస్తుంది. ప్రతి ఏటా వినాయక చవితి రోజు అయితే మాత్రం నవరాత్రులు ఈ విగ్రహాన్ని పూజించుకొని చుట్టుపక్కల భక్తులు ఇచ్చే మాత్రం ఆ 9 రోజులు అయ్యాక అయితే మాత్రం అన్నదానం పెట్టి సరదాగా అయితే మాత్రం పండుగ వాతావరణంలో చేసుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. సంతకవిటి మండలం మంతిని గ్రామం నుంచి సురేష్, RTV, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.